ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రత్యూష, సినీ యాక్టర్ ప్రత్యూష 2002లో చనిపోయింది. అసలు ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్కసారి కూడా ఆమెకు న్యాయం జరగలేదన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే ఈరోజు దానికి న్యాయం చేసినట్టు తెలుస్తుంది. ఆమె ఫిబ్రవరి 23, 2002లో చనిపోయింది. దానికంటే ముందు సీరియల్స్, అదేవిధంగా తెలుగు, తమిళ్లో సినిమాలు చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిలా ఉండేది. హైదరాబాద్లో నివసిస్తూ ఉండే తిను ఒక్కసారిగా తను ఇంట్లో నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక ఇంటికి రాలేదు కూతురు. ఏమైంది ఏంటి అనేది చూస్తే తన ఇంట్లోనే, అంటే తల్లికి సంబంధించి ఫోన్లు అప్పట్లో చేసుకొని మాట్లాడి ఇక తన ఇంట్లోనే, తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లలో తాను ఏదైతే పిల్స్ తీసుకుందో, అటు తను ప్రేమించిన అబ్బాయితో సహా ఇద్దరూ కలిసి అటు విష పదార్థాలు తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. అయితే దాని తర్వాత ఆమెను చాలా హింసించారని, కొట్టి కూడా చంపారు అని అప్పట్లో ఫారెన్సిక్ దానికి సంబంధించిన చాలా వాదనలు వినిపించాయి. కానీ ఇప్పటికీ తనకి సంబంధించి అన్నీ కరెక్ట్గా దొరికి ఇక ఫారెన్సిక్ ల్యాబ్లో బయటకు నిర్ధారించడం జరిగింది. పురుగుల మందు తీసుకొని అటు ప్రత్యూష, అదేవిధంగా సుధీర్ ఇద్దరు కూడా చనిపోవడంతో ప్రజెంట్ ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ తల్లి ఇంకా పోరాడుతూనే ఉంది. ఎట్టకేలకు తనకి శాంతి చేకూరిందనే చెప్పాలి. సో ప్రజెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటనేది కూడా చూద్దాం. కంప్లీట్గా స్టోరీ అనేది కూడా ఈ వీడియోలో వినే ప్రయత్నం చేద్దాం. ప్రత్యూష కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపించారు. కొందరు ప్రభావశీల పాత్ర కూడా ఉంది, అంటే పెద్ద పెద్ద వ్యక్తుల పాత్ర కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో విచారణకైతే తను డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అటు పోలీసులు, అదేవిధంగా అక్కడ ఫారెన్సిక్ వాళ్ళు, అటు పోలీసులు కేసు నమోదు చేసుకుని దీని మీద దర్యాప్తు కొనసాగించినప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు కొనసాగించారు. కాల్ డేటా, సాక్షుల వాగ్మూలాలు, ఫారెన్సిక్ నివేదికలు అన్నీ పరిశీలించారు. కేసు కోర్టులో విచారణకు వెళ్ళింది. సమర్పించిన ఆధారాల ప్రకారం హత్యకు తగిన నిర్ధారణ కాలేదని కోర్టు వివరించింది. అప్పట్లో పలు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా, అదేవిధంగా వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే మాటలు కూడా వినిపించే, అవన్నీ కూడా కథనాలు అన్నట్టుగా ఎట్టకేలకు తేలింది. నిందితుడికి సంబంధించి సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును విధించిన జైలు శిక్షకి సవాల్ చేస్తూ శిక్షను పెంచాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రత్యూష తల్లి సరోజినీదేవి. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో తీర్పు అయితే చెప్పడం జరిగింది. అయితే సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ స్టేషన్ కింద జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించడం జరిగింది. ఇక సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్ష 2 ఏళ్లకు తగ్గించుకొని 2012లో సుప్రీంకోర్టుకి సంబంధించి అపీలు చేసుకున్న దాఖలాలు. ప్రత్యూష తల్లి సరోజినీదేవి ప్రత్యక్షంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత పిరికిది కాదు నా కూతురు, ఈయన పైన మీరు ఖచ్చితంగా 302 అదేవిధంగా 306 కింద ఖచ్చితంగా ఈయనకి సుప్రీంకోర్టులో మీరు కేసులు వేయాలి అని చెప్పేసి తను కూడా పిటిషన్ పెట్టడం జరిగింది. ఇక ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకొని చనిపోయినట్టుగా ఆత్మహత్యకి సంబంధించి ఉసిగొల్పాడు అన్న అంశం మీద కూడా ప్రజెంట్ అయితే నివేదిక ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే తినకి సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అయితే వీళ్ళ తల్లి సరోజినీదేవి ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ రెడ్డికి సంబంధించి ఆయనే నా కూతుర్ని ఉసిగొల్పు ఉంటాడు, ప్రేమ పేరు చెప్పి నేను ఒప్పుకున్నాము, అప్పటికే ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, అంటే అబ్బాయి వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో కూడా కొంచెం ప్రాబ్లం ఉండడం వల్లనే ఇదంతా కూడా అయిందనైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ కూడా తనంత ఒక విషయం చెప్పింది. మేమైతే చెప్పామమ్మా, మేము మా సైడ్ నుంచి మేము ఒప్పుకున్నాం, కానీ నువ్వు కెరియర్లో ముందుకు వెళ్ళు, అప్పుడు చేసుకో పెళ్ళి అని కూడా చెప్పాము. మేము మా సైడ్ నుంచి ఒప్పుకున్నాం, కానీ అబ్బాయి సైడ్ మాత్రం ఒప్పుకోకపోవడంతో ఇక వాళ్ళు నువ్వు మళ్ళీ నాకు కలవవేమో, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావేమో అని ఉసుగొల్పి నా కూతురునైతే ఆత్మహత్య చేసుకునే అంత స్టేజ్ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అదే కాకుండా సుప్రీంకోర్టు విచారణకి సంబంధించి ప్రజెంట్ సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు విధించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 4 వారాలలో సిద్ధార్థ్ రెడ్డి ఖచ్చితంగా ఆయన కస్టడీలోకి తీసుకోవాలి, ఎక్కడ ఉన్నా కూడా లొంగిపోవాలి సుప్రీంకోర్టుకి అనే ఆదేశాలు కూడా జారీ చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు, అదేవిధంగా అక్కడ ఇచ్చిన కొన్ని ఫారెన్సిక్ నివేదికల పరంగా చూసుకుంటే ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలాగా చేసిన దానికి సంబంధించి ఆధారాలు, ఫైల్ రిపోర్ట్లతో సహా 7 ఆధారాలు పరిశీలించి సిద్ధార్థ్ రెడ్డికి పిటిషన్ను ధర్మస్థానం కొట్టివేసిందని కూడా తెలుస్తోంది. అయితే ఆయనకి సంబంధించి ఇన్ని రోజుల పాటు ఆయన మీద జరుగుతున్న ఇదంతా కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ఏంటంటే కొంచెం అది గుడ్ ఆర్ బ్యాడ్
తనకి సంబంధించి అయితే న్యాయం జరిగిందా జరగలేదా అనుకుంటే వాళ్ళు మాత్రం తను ఇష్టపడే అటు ఆయనతోని వెళ్ళడం కానీ ఆ పురుగుల మందు తీసుకోవడం కానీ తనకి సంబంధించి అప్పట్లో ఏమని వినిపించిందంటే తను చనిపోయింది కానీ ఇద్దరూ తీసుకున్నప్పటికీ ఈయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఇప్పటికైతే ఆయన లైఫ్ ఆయన చూసుకుంటున్నాడు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ మీద మీరేమనుకుంటారు? తొందరగా ఆయన మీద కేసు అయితే కొట్టేయడం జరిగింది. తను స్వతహాగానే చనిపోయింది. ఆ పురుగుల మందు తీసుకోవడం వల్లనే చనిపోయిందని అయితే తెలుస్తుంది. మరి ఎవరు ఒప్పించారా? లేకపోతే ఎలా చేశారు? ఏంటి అనేది పక్కకు పెట్టేస్తే కంప్లీట్‌గా ఇక ప్రత్యూష ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేసిందంటే చూసినప్పుడల్లా అరే! ఎంత అద్భుతంగా ఉంది. ఇంత మంచి అమ్మాయి. అసలు ఆ అమ్మాయి తెలంగాణ అమ్మాయి అంట. తెలుగు అమ్మాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రాగా ఉండేది కాబట్టి తెలుగు అమ్మాయి అని అనాలి. తెలుగు అమ్మాయి అయ్యుండి ఇక తను మంచి ఒక యాక్టర్‌ని కోల్పోయాము. సో, అప్రాక్సిమేట్‌లీ 24 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కొచ్చింది. సో, ప్రత్యూష కేసు పైన మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి.